రైతులందరికీ నమస్కారం. ఇక్కడ కౌతాలం మండలం తిప్పలతోటి గ్రామంలో గోపాల్ అనే ఫార్మర్కి ఎక్స్పోసిస్ గ్లోబల్ క్రాప్ సైన్స్ కంపెనీ వారి ఎక్స్పోసిస్ అనే మందును మిరప, వంకాయ, టమాటా మరియు అలాగే చౌలకాయ పంటలో డెమో కొట్టించడం జరిగింది. అది ఏ విధంగా పనిచేసింది, అది ఏ రకంగా వాళ్ళకి రిజల్ట్ చూపించిన అనేది అది రైతు మాటలని విని తెలుసుకుందాము. అన్న చెప్పనా? నమస్కారం అన్న, నా పేరు గోపాల్ అన్న. మేమైతే ఇక్కడ వంకాయ, టమోటా, చోలకాయ, మిర్చికి అనేది డెమో కొట్టడం జరిగింది. మేమైతే కొట్టినప్పుడు అన్న పురుగు ఉంది, గ్రోత్ లేకుండే టమాటా అయితే. ఇప్పుడైతే గ్రోత్ వచ్చింది, పురుగు కానీ పోయిందన్న. వంకాయకి కానీ బాగుందన్న, గ్రోత్ కానీ వచ్చింది. మిర్చికి అయితే దోమ పోయింది, పురుగు పోయింది, గ్రోత్ కానీ వచ్చిందన్న. మీకు వంకాయలోనా పురుగు ఉందా లేదా? ఇంతకు ముందు పురుగు ఉంది కదా, ఇప్పుడు రిజల్ట్ బాగుందా? ఇప్పుడైతే పర్లేదన్న, బాగుంది. వంకాయ చెట్టుకి బాగుంది. మీకు వంకాయలో పనిచేసింది, మిరపలో పనిచేసింది, టమాటోలో పనిచేసింది అన్న. ఒకసారి టమాటా చెట్టు చూపండి, చూడండి. మీకు టమాటాలో కూడా బాగుందన్న. బాగుంది అంటే మేము అన్ని రకాల కూరగాయల పంటలో వాడుకోవచ్చు దీన్ని. ఒకసారి మిరప చూపానండి, గ్రోత్ బాగా వచ్చింది, ముడత కూడా లేదన్నా. క్లియర్ అంది, పురుగు లేదు. ఇప్పుడు అది చౌలక చూద్దాం పని. ఈ చోలకాయకి వేయడం జరిగిందన్న. ఇది కానీ బాగుందన్న, గ్రోత్ వచ్చింది, దోమ పోయింది. అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పనా? 9000919177. మీరు బెండకాయ కొట్టినట్టు 4 చెట్లు కొట్టినాము మనం. అంటే మనం ఒక్కసారిలోన వంకాయకి, టమాటాకి, చౌలకాయలకి, బెండకాయ స్ప్రే చేసినాము. ఈ 4 కాయగూర పంటలో రిజల్ట్ బాగా వచ్చింది. దీంతోపాటు మన మిరపలో కూడా ఎక్సలెంట్ పనిచేసింది. మన గ్లోబల్ సైన్స్ వారి ఎక్స్పోసిస్ వాడినటువంటి మిరప అయితే ఇలా ఉన్నది. రైతు సోదరులు గమనించవచ్చు. ఇక్కడ చిగురు కానీ, అందులో పురుగు కానీ ఇలాంటివన్నీ పోయినాయి. అలాగే ఇక్కడ వచ్చేసి బెండకాయ, క్లస్టర్ బీన్స్, సోలకాయ ప్లస్ వంకాయ, మిరప ఈ 4కైతే స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మిరప చాలా అద్భుతంగా వచ్చిందనమాట. మనకు ఈ మందు మార్కెట్లో ఎక్సోసిస్ అనే బ్రాండ్తో దొరుకుతుంది. మరి మీరు వాడుకున్నారన్నా? వాడుకున్నాం. ఎన్ని ఎకరాలు వాడుకున్నారన్నా? మొత్తం 3 ఎకరాలు వాడుకున్నాం. మొత్తం 3 ఎకరాలు వాడుకున్నారు. మీకైతే రిజల్ట్ ఎలా అనిపించిందన్నా? బాగుందన్న. బాగుంది కదా, మీ తర్వాత వాడుకోవచ్చు కదన్నా. వాడుకోవచ్చు. ఓకే.